ఇక డీటెయిల్స్ చూస్తే ప్రయాణికుల పట్ల డ్రైవర్లు కండక్టర్లు మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ ఆర్ఎంఓ సొలోమన్ సూచించారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో శుక్రవారం ఆర్టీసీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్గా ప్రయాణం చేస్తున్న 3 ప్రయాణికులను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ప్రయాణికులకు పువ్వులు, కీ చైన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం ప్రవీణ్, జిఎం కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం సొలోమన్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలో అత్యంత నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రయాణికులందరికీ కూడా అయితే ప్రయాణికుడు ఎందుకు ముఖ్యం అనేటువంటి విషయాన్ని మనందరం తెలుసుకోవాలా. ప్రయాణికుడు కస్టమర్, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో కస్టమరే అవుతారు. ప్రతి ఒక్కరు కూడా కస్టమర్లే, మనుషులందరూ కూడా కస్టమర్లే, మనుషులందరూ కూడా వినియోగదారులే. వినియోగదారులు ఎప్పుడైతే అవుతారో, ఎవరైనా కానీ వినియోగదారులు ఎవరైతే అవుతారో వాళ్ళు రేపు సప్లయర్స్ కూడా అవుతారు. వినియోగదారులు వినియోగించుకోవాలా. వినియోగించుకోవాలంటే ఒక సేవ ఉన్నప్పుడే వినియోగించుకోగలుగుతాం. ఒక వస్తువు ఉన్నప్పుడే మనం వినియోగించుకోగలుగుతాం. అంటే వస్తువు కానీ సేవలు కానీ ఉన్నప్పుడు వినియోగదారులు ఉంటారు. వస్తువులు కానీ సేవలు కానీ లేనప్పుడు వినియోగదారులు ఉండరు, కస్టమర్లు ఉండరు. అయితే వస్తువుల తయారు పెరిగి సేవల ఉత్పత్తి, సేవలు కూడా బాగా పెరిగాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి నవీన మానవ జీవన కాలంలో మనం చూస్తే సేవలు చాలా పెరిగాయి. మానవులు చేసేటువంటి సేవలు చాలా పెరిగాయి. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మాత్రమే చాలా గొప్ప సేవలు అందిస్తుంది అని చెప్పడానికి మేము చాలా